ట్రై చేయండి, భయపడవాకండి. చెప్పాను కదా మీరు చాలా మంచి వాళ్ళని. అగ్ని జ్వాలలు వంటి కన్నులు గల దేవుడు. ఇంకా నీ క్రియలను నీ సహనమును ఎరుగుదును, విశ్వాసమును ప్రేమను నేను ఎరుగుదును. ఇంకా దేవుని కుమారుడు అని ప్రకటన గ్రంథంలో ఒక్క దగ్గరనే వ్రాయబడ్డది, దేవుని కుమారుడు అని. ఇంకా మారు మనసు పొందాలి అన్నాడు. ఇంకా మొదటి క్రియల కన్నా మరీ ఎక్కువగా ఉన్నాయి సంఘంలో. చాలా మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇంకా అమ్మ హృదయాలను పరీక్షించుకోండి. ఎస్. ఇంకా అగ్ని జ్వాలలు వంటి కన్నులు కలిగిన దేవుడు. మారు మనసు పొందడానికి చాలా సమయం ఇచ్చాడు దేవుడు. ఇంకా పరిశీలించే దేవుడు. వెరీ గుడ్. ఇంకా ప్రతిఫలము ఇచ్చే దేవుడు. ఇంకా ప్రేమ, విశ్వాసము, సహనము, ఇంకా వేకువ చుక్కనిచ్చేవాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, వాక్యంలోకి వెళ్దాం. తండ్రి అయిన సత్యదేవ, లేచిపోవాకండి. నేను ప్రార్థన చేస్తే కొంతమంది బయట ఉన్న లోపలికి రావాలి, లోపల ఉన్న వాళ్ళు బయటికి పోకూడదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన సత్యదేవ, కుమారుడైన సత్యదేవ, పరిశుద్ధాత్ముడైన సత్యదేవ, యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ సహాయంతో నీ కృపాసనాన్ని సమీపిస్తున్నాం. వాక్యం మంచి విత్తనం ప్రభా, నీ మాటలు దైవ మాటలు ప్రభా, ఆత్మచేత నీ భక్తుల ద్వారా రాయించిన మాటలు ధ్యానిస్తున్నాం ప్రభా. సహాయం చేయండి ఆత్మదేవ, సహాయం చేయండి. వినగలిగే చెవు, గ్రహించే హృదయం దయచేయి ప్రభా. తృప్తిని ప్రభా, తృప్తి నీవు ప్రభా. నీ మాటల్లో తృప్తి ఉంటుంది ప్రభా. అడగిస్తున్న ఆటంకపరిచిన శక్తులన్నీ బంధిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 4వ సంఘం పేరు అమ్మ తుయతైరా సంఘము. నేను సార్ వస్తాడని నోట్బుక్ వేయలేదు. ఎలాగైనా బైబిల్లో నుంచి మనం ధ్యానిద్దాం. తుయతైరా అంటే నేను మర్చిపోయినా, నెక్స్ట్ వీక్ అడగండి, మీనింగ్ చెప్తా. ఇది ఒక పట్టణం. తుయతైరా అనేది ఒక పట్టణం. ఇక్కడ 2 రకాల వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఒకటి ఏంటంటే బట్టల వ్యాపారం బాగా అభివృద్ధిలోకి ఉన్నది. 2వ రకం అక్కడ ఏముందంటే ఊదా రంగు వస్త్రాలు అమ్మేవాళ్ళు. ఏమో సండే స్కూల్ తీసుకుంటారా? సండే స్కూల్ పిల్లలు వెళ్ళండి, టీచర్ వచ్చింది, నిలబడండి బాబు, ఒకసారి నిలబడండి, ప్రేయర్ చేస్తాం మీ కొరకు. హలో, అందరు నిలబడండి. సండే స్కూల్ పిల్లలు ఈ సంవత్సరంలో మొదటి రోజు నిలబడు బాబు. తండ్రి అయిన సత్యదేవ, కుమారుడైన సత్యదేవ, పరిశుద్ధాత్మడు అయిన సత్యదేవ, సండే స్కూల్ పిల్లలు ప్రభా, మళ్ళీ ఈరోజు సండే స్కూల్ పరిచయం ఆరంభమవుతున్నది. నీ కృప ద్వారానే ప్రభా బిడ్డలను అభిషేకించు. టీచర్స్ను ప్రభా వాడుకో, బలంగా వాడుకో. పిల్లలు ప్రభా నడవలసిన త్రోవల వాళ్ళు నేర్చుకోవడానికి, బిడ్డల ప్రభా చక్కగా వినడానికి. పట్టణం చాలా, హైదరాబాద్ పట్టణం ఎట్లుందో అది కూడా ఒక పెద్ద పట్టణం ఆ దినాల్లో. అక్కడ 2 రకాల బిజినెస్ జరుగుతుంది. ఊదా రంగు అమ్మేవాళ్ళు, రంగులు అమ్మేవాళ్ళు బట్టలకు కలర్స్ చేయడానికి. రెండవది అక్కడ బట్టల బిజినెస్ చాలా అద్భుతంగా జరుగుతుంటుంది. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వచ్చి అక్కడ బట్టలు కొనుక్కుంటారు. మన దగ్గర ఎక్కడ పోయి కొంటారు? మనకు బట్టలు ఎక్కడి నుంచి వస్తాయి?
అమ్మా తెలియదా? ఎక్కడి నుంచి? సూరత్. ఇంకా షోలాపూర్ దుప్పట్లు అని విన్నారు కదా. హల్లెలూయా. ఇవి మనకు చాలా కిలోల లెక్కలు అమ్మేస్తారు అక్కడ పోతే. తెచ్చుకొని చాలామంది అక్కడి నుంచి తెచ్చుకొచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తుంటారు బట్టలు తెచ్చి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తుయతార పట్టణం కూడా అలాంటిదే. అక్కడ బిజినెస్ బాగా జరిగేది. అక్కడ బిజినెస్ చేయాలంటే వాళ్ళు ఏం చేయాలంటే రిజిస్టర్ చేసుకోవాలి. అంటే దాన్ని ఏమంటారు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని మన దగ్గర ఇప్పుడు ఉన్నది. అది దాంట్లో బిజినెస్ ఆ నంబర్ దాంట్లో ఎంటర్ అయిన వాళ్ళే అక్కడ తుయతారాలో బిజినెస్ చేయాలి. అది ఎల్ఎల్బి చదువుకున్న వాళ్ళందరూ అడ్వకేట్లు గారు. దాంట్లో మెంబర్ అయిన వాళ్ళే, దాంట్లో డబ్బులు కట్టి ఆ టికెట్ తీసుకున్న వాళ్ళే లాయర్ పని చేయాలి. అందరు చేయకూడదు. గుడ్, థ్యాంక్ యూ. హల్లెలూయా. అర్థమవుతుందా? వాళ్ళని పంపవమ్మా సండే స్కూల్కి పిల్లలు. సరే పర్లేదు, ఓకే. హల్లెలూయా. ఎల్కే దేవులారా, తుయతారా అపోస్తుల కార్యంలో ఒక స్త్రీ ఉంటుంది. ఆమె పేరు లూదియా. ఊదా రంగు వస్త్రములు అమ్ముతున్నది ఆమె. ఊదా రంగు అమ్మేది. చాలా పెద్ద బిజినెస్ ఆమెది. దేవునికి మహిమ. ఆమె ఇల్లు పాడుపడ్డ ఇల్లు ఇంకా ఇప్పటికీ ఉన్నది ఆ స్థలంలో. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. హల్లెలూయా. కనుక దేవులారా, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వర్ణిస్తూ ఉన్నాడు. దేవుని ఎలా వర్ణిస్తున్నాడంటే, అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా. ఇప్పుడు బావినండి, ఎవరు చెప్తుండ్రమ్మా? దేవుని కుమారుడు ఎవరు? దేవుని కుమారుడు ఎవరు? యేసు ప్రభు. హల్లెలూయా. దాదాపు కొత్త నిబంధనలో 80 సార్లు రాయబడి దైవ కుమారుడు అని. ఈ దేవుని కుమారుడు ఎట్లా ఉన్నాడు అమ్మా? అగ్ని జ్వాలల వంటి కన్నులు ఎట్లున్నాయి? అగ్ని జ్వాలలు. కాళ్ళు ఎట్లున్నాయి? అపరంజిని పోలిన పాదములు. ఎవరి మాటలు వింటున్నారు మీరు అమ్మ? ఎవరి మాటలు వింటున్నారు? యేసయ్య. తుయతార సంఘానికి ఎవరు రాశారు ఇది? యేసయ్య చెప్పిన మాటలు యోహాన్ రాశాడు. ఆ మాటలే ఈరోజు మనం ఉదయం ధ్యానిస్తున్నాం. యేసయ్య మాటలు ఏం చేస్తాయి? మనకు తృప్తినిస్తాయి. హల్లెలూయా. ఏమిస్తాయమ్మా మనకు? అది చాలా ప్రాముఖ్యమైనది. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పొందేదారు. ఎవరికి తృప్తి వస్తుందంటే నీతి కొరకు ఆకలి దప్పిక, వాళ్ళు ధన్యులు. వాళ్ళకి ఏమొస్తుంది? తృప్తి వస్తుంది, సాటిస్ఫాక్షన్. హలో, తృప్తి. ఎవరికి కావాలా తృప్తి అమ్మ? ఎవరికి కావాలా? మీకు కావాలి. వినే వాళ్ళకి తృప్తి రావాలి. తృప్తి అది దేవుని చిత్తం. తృప్తి నీకు ఒక సంతోషాన్ని, సాటిస్ఫాక్షన్, నీకు ఒక సంతోషము, ఆనందము అనే అనుభవంలోకి నడిపిస్తుంది తృప్తి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని ఎలా వర్ణిస్తుందంటే, ఆయన కన్నులు ఎట్లున్నాయి? ఆయన కన్నుల నుంచి ఏమొస్తున్నది? అగ్ని వస్తుంది. ఏమొస్తున్నది ఆయన కన్నుల నుంచి? అగ్ని. హల్లెలూయా. అగ్ని అంటే మంటలు. ఎందుకు అగ్ని జ్వాలల కన్నులు అన్నాడు?
హల్లెలూయా. అగ్ని ఏదైనా కాల్చివేయగలదు. హల్లెలూయా. అగ్ని ఏదైనా మన జీవితంలో ఏది కాల్చివేయబడాలో, ఏది కాలాలనో అది కాల్చివేసే పవర్, శక్తి ఎక్కడున్నది? అది దేవుని కన్నులో ఉన్నది. దేవుని కన్నులు ప్రతి ఒక్కరిని చూస్తాయి. ఏది అడ్డం ఉన్నా కానీ దాన్ని తొలగించడానికి ఆయన కన్నులో పవర్ ఉన్నది. హల్లెలూయా. మనలో ఏ అడ్డం ఉన్నదో, దేవునికి మనకు ఏమి అడ్డుగోడ ఉన్నదో దాన్ని తీసివేయడానికి దేవుని కన్నులు మనల్ని చూస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటాయి. ఆయన ఇష్టపడితే తీసేస్తాడు దేవుడు. ప్రభా, ఈ అడ్డుగోడ తొలగించు, ఈ బంధకం తీసివేయి, ఈ గొలుసులు తీసివేయి, ఈ పాపం తీసివేయి, ఈ అసంతృప్తిని తీసివేయి అని మనం ఇష్టపడితే దేవుడు తీసేస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి మహిమ. ఆయన కన్నులు యథార్థవంతులను బలపరచుటకు ఆయన కన్ను దృష్టి లోకమంతా సంచరిస్తుందంట. ఎవరిని బలపరచడానికి అమ్మ? ఎవరినమ్మా? యథార్థత అంటే అమ్మ ఇంగ్లీష్లో ట్రాన్స్పరెంట్ అంటారు. ఇంగ్లీష్లో ట్రాన్స్పరెంట్ అంటే తెలుసా? కొన్ని బట్టలు ఎట్లుంటాయంటే, కొన్ని క్లాత్స్ మనం వేసుకునేవి లోపల బనియన్ కనబడుతుంది. కొన్ని చున్నీలు ఎట్లా ఉంటాయంటే ముఖం కప్పుకుంటే ముఖం కూడా కనబడుతుంది. హల్లెలూయా. అంత ఏది అడ్డం లేకుండా ఆయనకి ఆ దేవుని దృష్టిలో మనం యథార్థంగా, ప్రభా నా పరిస్థితి ఇది, నా జీవితం ఇది ప్రభా అని దేవునికి మనం యథార్థంగా చూపిస్తే ఆయన ఏం చేస్తాడంట? ఆయన కనులు ఏం చేస్తాయి? యథార్థవంతులను బలపరచుటకు దేవుని కనులు లోకమంతా లోకమంతా అంటే మనుషులను, దేవుని బిడ్డలు. ఉదయకాలం యథార్థంగా జీవిస్తూ దేవుని కనులు మనల్ని చూస్తూ మనలను బలపరచడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. రెండు చేతులైతే దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బలపరచడం ఎంతైనా అవసరం. దేవుడు మనల్ని బలపరచడం ఎంతైనా అవసరం. దేవుడు నన్ను బలపరచడం ఎంతైనా అవసరం. అదే వాక్యం సెలవిస్తుంది. యథార్థవంతులను బలపరచడానికి దేవుని కన్ను దృష్టి లోకమంతటా సంచారం చేస్తూ ఉన్నదట. హల్లెలూయా. ఇష్టపడాలి. ప్రభా, నన్ను బలపరచు, నీ కను దృష్టి ద్వారా నన్ను బలపరచు ప్రభా. దేవుడు బలపరుస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది, దేవుని ఎలా వర్ణిస్తున్నంటే అగ్ని అపరంజి వంటి పాదములు. అపరంజి అంటే ఎంతమంది తెలుసు? అపరంజి అంటే తెలుసా? చెప్పు రవి. అపరంజి. తప్పు చెప్పిన పర్లా నేర్చుకుంటాం. అరే, నేను ఆ రోజు తప్పు చెప్పినా కనుక ఇది కరెక్ట్ అని మన మైండ్లో ఉంటుంది. ప్యూర్ గోల్డ్. ఎస్. అపరంజి అంటే బంగారు. ఆయన పాదాలు ఎలా ఉన్నాయంట? ఎలా ఉన్నాయి జాషా? గోల్డ్, ప్యూర్ గోల్డ్. అపరంజి వంటి పాదములు కలిగిన దేవుడు. ఆయన పాదాలు ఎలా ఉన్నాయి? ప్యూర్గా ఉన్నాయి. హల్లెలూయా. విలువైనవి ఆయన పాదాలు. హల్లెలూయా. దేవుళ్ళారా, మనకి ఏది విలువైందో అది మనం జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాం. మనకి ఏది విలువైందో దాన్ని ఏం చేస్తాం? మీ దగ్గర బంగారు ఉంటే ఏం చేస్తారు? బంగారు ఉంటే భద్రంగా బీరువాళ్ళు దాచిపెడతారు కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక డైమండ్స్ అవి అంటే, వజ్రాలు అంటే బ్యాంకులను లాకర్లు దాచిపెడతారు. హల్లెలూయా.
దేవుడు ఏం చేసిండు? బంగారు వజ్రాలను భూమి మీద ఇట్లా పాడేసిండు. యాడంటే దొరికే దగ్గర పాడేసి, ఆ కర్నూలు ధర వర్షం పడితే వాళ్ళకి వజ్రాలు దొరుకుతాయంట. కరోడ్పతులు అయిపోయింది దొరికించుకొని. దాచిపెట్టలే ఆయన. మనకు విలువైంది ఇట్లా పాడేశాడు. హల్లెలూయా. మనకు విలువ లేనిది ఏంది? మన జీవం. చాలాసార్లు మన జీవాన్ని మనం నిరాకరిస్తాం, తృణీకరిస్తాం. మీ జీవము దేవుని దగ్గర దాచపెట్టబడి ఉన్నది అంటాడు. హల్లెలూయా. ఎక్కడుంది మన జీవం? దేవుని దగ్గర దాచిపెట్టాడు. విలువైనవి పాడేశాడు. మనలో విలువైన మన జీవితాన్ని ఆయన భద్రపరుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అంటే, ఎంత ప్రేమ మనం అంటే ఆయనకు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక బంగారు పాదాలంటే ఆయన రారాజు అని అర్థం. రాజులకు రాజు. జ్ఞానులు ఆయనను ఆరాధించడానికి ఏం తీసుకొచ్చారు? ఏమేమి తీసుకొచ్చారు జ్ఞానులు ఆయన ఆరాధించడానికి? బంగారు, సాంబ్రాణి, బోలు. హల్లెలూయా. ఆయన పాదాలు ఆరాధనకు యోగ్యమైనవి. ఆయన పాదాలు దేనికి యోగ్యమైనవి? ఆరాధించడానికి. ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. హల్లెలూయా. దేవుడు సహాయం చేయను గాక. దేవులారా, ఆయన ఎలా ఉన్నాడు? దేవుడు ఎలా ఉన్నాడు? అగ్ని జ్వాలల వంటి కన్నులు, అపరంజి వంటి పాదములు కలిగిన దేవుడు. ఆయన ఏం చెప్తున్నాడు? చదవమ్మా. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. ఏమేమున్నాయి ఇక్కడ? ఏమేమున్నాయి? క్రియలు. అంటే క్రియలు అంటే తెలుసా? పనులు. మనం చేసే పొద్దున్న లేచి రాత్రి వరకు చేసే పనులు. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు చేసే పనులు క్రియలు. హల్లెలూయా. మనం తినడానికి పనులు చేస్తాం కదా. పొద్దున్న లేచి ఇల్లు శుభ్రం చేసుకుంటాం, ఊడ్చి వంటలు చేస్తాం, పని చేయాల. పనికి పోయి డ్యూటీకి పోయి అక్కడ పని చేయాలా. మళ్ళీ మధ్యాహ్నం తినాలా, మళ్ళీ రాత్రికి వంట చేసుకొని తినాలా. పిల్లలను అన్నీ మనం పొద్దున్న లేచి పనులు చేస్తూ ఉంటాం. పనులు, క్రియలు, పనులు. దేవుడు పని ఎంత చేస్తుంది? ప్రశ్న. దేవుని పని కూడా ఉన్నది. సంఘం అనేది ఉన్నది. ఆయన పరిచర్య ఉన్నది. ఒక ఆత్మనన్నది ఇస్తున్నామా? 22 సంవత్సరాల నుంచి ఒక్క ఆత్మనన్న తేయగలిగామా? ఎన్నో పనులు చేసుకుంటున్నాం. లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు పని చేయండి దినం జరగదు. పొట్ట నిండదు. రెక్క ఆడితే కానీ డొక్క ఆడదన్న. చేతులు కష్టపడితేనే కానీ పొట్ట నిండుతుంది. ఆ పొట్టలో అరిగిపోయి శక్తి బలం పొందుకుంటున్నాం. ఒక్క ఆత్మనన్నది ఇస్తున్నాం. ఒక్కనన్న. తుయతైర సంఘంలో వాళ్ళు దేవుని పని బాగా చేస్తూ ఉన్నారు. చక్కగా చేస్తున్నారు. హల్లెలూయా. బావినండి, ఏ కష్టం చేసినా తప్పకుండా ఫలితం అనేది ఉంటుంది. ఏమో మీరు స్కూల్కి పోయి చదువుకుంటే పాస్ అవుతారు. కాలేజీ పోయి చదువుకుంటే ఫలితం ఉంది, పాస్ ఉన్నది. కష్టపడితే డ్యూటీ చేస్తే జీతం వస్తుంది. లేదా మళ్ళీ దేవుని పని చేస్తే రాదా? ఫలితము రాదా? వస్తుంది కదా. ఎందుకు చేస్తలేదు? హల్లెలూయా.
మీరు అనుకోవాలన్నమాట, మనుషులు అనుకోవాలా, ప్రభా నాలో ఉండు, నేను ఒక ఆత్మను నడిపిస్తా, వారం వారం కనీసం నెలకొక్కనన్ను నడిపిస్తా. మన ఆలోచనలు ఎక్కడెక్కడో ఉంటాయి, ఏమేమో ఉంటాయి. దేవుని పని మీద చాలా తక్కువ ఉంటుంది. అసలు ఉంటుందా, ఎంత ఉన్నది, ఎవరికి తెలుసు అంటే నీకు తెలుసు, దేవునికి తెలుసు. హల్లెలూయా. దేవుడి పని ఎంత చేస్తున్నావు అన్నది నీకు తెలుసు, దేవుడికి తెలుసు. ఎందుకంటే అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవుళ్ళరా, రెండవది ఏందుందమ్మా అక్కడ? ప్రేమ. ట్రైన్ ఎంతమంది చూసింది? ట్రైన్, రైలు బండి ఎంతమంది చూసింది? చాలా మంది లేదా? చూసిన వాళ్ళు చెయ్యి పైకి లేపండి. ట్రైన్కు ముందర ఏముంటుంది అమ్మా? ఏముంటుంది? ఇంజన్. ప్రేమ ఇంజన్ లాంటిది. ఇంజనే లేకుంటే ట్రైన్ ఎందుకు ఇంకా ఆడబోతుంది? ఎక్కడదా అమ్మా? హల్లెలూయా. భార్యాభర్తలు కలిసి ఉండాలంటే వెల్డింగ్ కావాలి. రెండు ముక్కలు కలవాలంటే ఏమో ఈ రెండు కలవాలంటే ఏం కావాలా? వెల్డింగ్ చేయాలి. ఒక పేపర్ కలవాలంటే ఏం చేయాలా? గమ్ పెట్టి కలిపేయాలి. ఏదో ఒకటి కావాలి కలవాలంటే. ఒకరికొకరికి భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు సంఘంలో ఒకరికొకరికి కలిసి ఉండాలంటే ఏం కావాలా? ఏం కావాలమ్మా? ప్రేమ కావాలా. ప్రేమ లేకుంటే అది ఏందమ్మా? ఇంజన్ లేని ట్రైన్ అనా? ముగ్గులు వేసుకోవాలి ఇంటి ముందర. ముగ్గులు ఎందుకే? బొగ్గు కావాలన్నా. ఇప్పుడు కరెంట్ వచ్చింది, బొగ్గు పోయింది, అదేం డీజిల్ది పోయింది, ఇప్పుడు కరెంట్తో నడుస్తుంది. హల్లెలూయా. ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీవు దేవుని ప్రేమిస్తున్నా అని చెప్పి సహోదరుని ద్వేషిస్తే, నీ సహోదరుని ద్వేషిస్తే నువ్వు దేవుని ప్రేమించడం లేదు అంటాడు అక్కడ. నా రెఫరెన్స్లన్నీ నేను తేలే కానీ మీకు చెప్తున్నా, ఎందుకంటే నేను సిద్ధపడి రాసుకొని నీ సహోదరుని ద్వేషిస్తూ నేను దేవుని ప్రేమిస్తున్నా అంటే అది ఒత్తిడి అంటాడు యోహాను భక్తుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? నీ కళ్ళ ముందున నీ సహోదరుని ప్రేమించకుండా నీవు దేవుని ప్రేమించడము అసాధ్యము అంటాడు. నీ ముందున్న సహోదరుని ప్రేమించకుండా ఎక్కడో ఉన్న దేవుని నేను ప్రేమిస్తున్నా అంటే ఒట్టిదంట. కొంచెం ముందుగా రాండి అమ్మ, చిన్నపిల్లలు ముందుకు రండి. చదువమ్మా. గుడ్, నువ్వు చాలా మంచిదాన్ని. ఇది బైబిలా? నేను చెప్పింది నిజమా కాదా అని ప్రూవ్ చేయడానికి బన్నీ చూపిస్తుంది. చూడు, చదవమ్మా. తీయాలి అమ్మా, తీసిందా? ఇది చాలా ప్రాముఖ్యమైంది మనకి. 1 యోహాను 4వ అధ్యాయము 20వ వచనం చదువు. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల ఏమా? నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపడు. హలో, చూచే సహోదరుని ప్రేమించకుండా కనబడని దేవుని ప్రేమిస్తున్నట్టే అది అబద్ధం, ఒట్టిదే, తుస్. ఈ సంవత్సరం మనం అలాంటి ప్రేమ కలిగి ఉందము గాక.
చప్పట్లు కొట్టి తినపచ్చు. హల్లెలూయా. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది విడువనిది ఎడబా. థ్యాంక్ యూ లార్డ్. అందరికి అర్థమైంది అనుకుంటా నేను. అర్థమైంది కదా. మొన్న శామ్ వాళ్ళ చర్చి డెడికేషన్ పోయాము 5వ తారీఖు. అక్కడ పాస్టర్ వచ్చాడు, ప్రేయర్ పవర్ సంఘం సామాబ్రామ్ గారు వస్తే ఎంత బాగా జరిగిందంటే, ఆయన కారు దిగటానికే అక్కడ స్త్రీలు ఇక్కడ స్త్రీలు ఆయన మీద పూలు చల్లుకుంటూ పూల మీద నడిపించారు ఆయన లోపలికి. చప్పట్లు కూడా వినిపించాను. హల్లెలూయా. పూలు చల్లుకుంటూ లోపల తీసుకొచ్చారు. 150 కిలోమీటర్లు 200 మంది వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారో ప్రేయర్ పవర్ వాళ్ళు వచ్చారు ఆడికి. నేను కూడా వెళ్ళాను కదా. వచ్చారా? చూసిందా? చూసారా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నంటే, పాస్టర్ను వాళ్ళు ఎంత ప్రేమిస్తారు. సంఘం పాస్టర్ అంటే ఎంత గౌరవం వాళ్ళకి. దైవజనుడని ఆయనను గౌరవిస్తారు. నేను అడిగిన ప్రభు, అలా ఉండాలని కాదు ప్రభా, నీవు కావాలి నాకన్నా. హల్లెలూయా. ఏం అడిగింది నేను? అలా ఉండాలి నాకు, అలాంటి కాదు కానీ నీవు నాకు కావాలి ప్రభా, నీవు కావాలి ప్రభా నాకు. ఎందుకంటే అలా ఉండడం మనకు అవుతుందో కాదో తెలియదు. అయితే సంతోషిస్తాం, అవ్వకుంటే నిరాశపడతాం. కానీ దేవుడు ఉంటే తృప్తి వస్తుంది. హల్లెలూయా. అదే యేసు ప్రభుని మనం కలిగి ఉంటే దేవుళ్ళరా విల్ గెట్ సాటిస్ఫాక్షన్. హల్లెలూయా. దైవజనుని ప్రేమించకుంటే దేవుని ప్రేమించడు. సహోదరునే ప్రేమించినప్పుడు దైవజనుని ప్రేమించకుంటే 150 కిలోమీటర్లు వచ్చారమ్మ 200 మంది ఆయన మాట విని. 1 కిలోమీటర్ మనం సంఘాన్ని ఇంటికి హల్లెలూయా. దయచేసి ప్రేమ లేకుంటే ఇంజన్ లేని ట్రైన్ అది. అది ఎక్కడ పోతుంది, ఏమైపోతుందో తెలియదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిది క్రియలు, రెండవది ప్రేమ. హల్లెలూయా. కలిగే దేవుళ్ళరా, లోకంలో ఏది చూసినా కానీ, మనం ఏది చూసినా కానీ దేవుని ప్రేమ కావాలంటే యేసయ్య కావాలని అడగాలి. మనం ఎలా ఉండాలనో, మనం జీవితంలో మనం ఎలా ఉండాలన్నది మనం ఇష్టపడితే యేసయ్య కావాలి. ఒక మాట చెప్తా వినండి. మీరు మీ ఇష్టాన్ని సాధించుకోవడానికి కాదు, మీరు మీ ఇష్టం మనుషుల మీద ప్రయోగించి సాధించుకోవడం అనేది తప్పు. మీ ఇష్టము నెరవేరాలంటే దేవుని దగ్గర పోరాడి సాధించుకోవాలి. ఎంతమందికి అర్థమవుతుంది? మీ జీవితంలో మీకు ఏది కావాలనుకుంటారో అది ఏం చేయాలన్నా కానీ ఏం చేయాలా? దేవునితో పోరాడాలి. మనుషులతో పోరాడితే వేస్ట్. దేవుడు సాయం చేయడు. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టి